ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 145వ సంకీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కనీసము ఒక్క కోరికైనా ఉంటుంది. నాకు కోరికనే లేదు అని చెప్పేవారు ఎవరూ లేరు కదూ. కానీ ఆ కోరిక నెరవేరక ఎంతో బాధపడతారు, కృంగిపోతారు. కొన్నిసార్లు నిరాశతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అటువంటి వారు లేకపోలేరు ఈ ప్రపంచంలో. ఒప్పుకుంటారా? కానీ దేవుని వాక్యం మనకు సిలువ శ్రేష్టమైన సత్యము ఈరోజు మనము గమనిద్దాం. కోరికలు మానవునికి ఉండేది సహజమే. అయితే ఆ కోరిక నెరవేరాలి అంటే ప్రాముఖ్యమైన సూత్రము దేవుని వాక్యం ఈరోజు మనకు బోధిస్తుంది. చూడండి, 19వ వచనము 145వ కీర్తనలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రాముఖ్యంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని వాక్యం సెలవుస్తుంది. అనగా ఆయన ఆజ్ఞలందు సంతోషించి వాటిని పాటించాలి అని సెలవిస్తుంది. కీర్తన 37 3-4 వచనాల్లో మనం గమనిస్తాము. యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. నిజమే, దేవుని యందు సంతోషించడము అనగా ఆయన వాక్యం ముందు ఆనందించడం. మొదటి కీర్తనలో వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దివారాత్రములో ఆయన వాక్యాన్ని ధ్యానించి దాని యందు ఆనందించేవాడు ధన్యుడు. నీటి కాలువలో ఎవరు నాటబడదే ఆకు ఉడకతనం కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. నిజమే, వాక్యం పట్ల సంతోషం, దేవుని ఆజ్ఞల పట్ల ఆనందం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక దేవుడు సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరియు కీర్తన 20 వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తానని. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి, ప్రభువా నా కోరిక, నా ఆశ నేను మహింపరచక ప్రభువా, ఈ యొక్క కోరికని మీరు నెరవేర్చనయ్యా అని మనం ప్రార్థనలో యథార్థంగా ఆయన భయభక్తులు చూపినప్పుడు ఖచ్చితంగా ఆయన కోరికను నెరవేర్చి తనకు సాక్షార్థంగా నిన్ను మహిమపరిచే పాత్రగా దేవుడు చేసుకుంటాడు. ఈ వాగ్దానము అందరం కూడా పొందుకుంటకు కృప దేవుడు అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ అందు భయభక్తులు గల వారి కోరిక మీరు నెరవేరుస్తాను సెలవేస్తున్నాయ్యా. ఉదయకాలంలో ప్రభా ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో ప్రభా నీ బిడ్డలు ఈరోజు మోకరించారయ్యా. ప్రభా నీ అందు భయభక్తులు చూపుటకు మీ ద్వారా తమ కోరికను, ఆశలను ప్రభా నెరవేర్చుకుంటే కృప దైత్యమని వేడుకొంచున్నాం. ప్రభా మీ అందు సంతోషించటకు ప్రభా కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభా ధర్మశాస్త్రమందు ప్రభా నీ వాక్యం పట్ల, నీ యొక్క ఆజ్ఞల పట్ల ప్రభా ఆనందించే కృప మాకు దయచేయమని, మీ యొక్క కృపతో ప్రభా ప్రతి కోరిక, ప్రతి ఆశలు మేము నెరవేర్చుకుంటకు నిన్ను మహింపరిచే బిడ్డలుగా సాక్షార్థంగా ఈ లోకంలో మమ్మల్ని వాడుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెదల్